హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను నువ్వుల చెగోడి చేస్తున్నా బియ్యం పిండితోని. ఓన్లీ బియ్యం పిండితోనండి, ఇంకేం అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే నేను చెప్పలేను, అంత బాగా వచ్చినాయి. నేను బాగా వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. సాయంకాలం పూట ఏమి తిన్నాక ఇది తినొచ్చండి. ఇంట్లోన చేసుకోండి నువ్వుల చెగోడి. టేస్టీగా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏమేమి కావాలో చెప్తాను. నేను ఎలా తయారు చేస్తాను మీరు కూడా అలాగా చేసుకోండి. ముందుగా ఒక కప్పుతోని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పుతోని నీళ్ళు పోసుకోవాలి. 2 చెంచాలు ఉప్పు, బియ్యం పిండి వేసుకున్న, 2 చెంచాలు మైదా పిండి వేసుకుంటున్నా. ముందుగా నీళ్ళు మరిగా కొద్దిగా నీళ్ళలోన మంచి నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని కలుపుకోవాలి. 2 చెంచాలు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతోనైతే నీళ్ళు పోసుకున్నామో 2 కప్పులు బియ్యం పిండి వేసుకున్నాం. 1 కప్పు నీళ్ళకి 2 కప్పులు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంతగా బాగా వస్తుంది. పిండిగా కలపాలి, కలిపితేనే బాగా వస్తుంది. నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నానండి, ఎల్లోది. మీకు నచ్చితే వేసుకుని లేకపోతే వేసుకోవద్దు. చూడండి ఇలా కలుపుకోవాలి. ఒక పల్లిని తీసుకొని ఆ పల్లీలోనే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక వేడిగా ఉండదు, ఆరబెట్టుకొని చల్లారాక కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా కలుపుతుందో మీరు కూడా అలాగే కలపండి. సేమ్ కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలపాలండి. ఎంత బాగా కలిపి అంత బాగా చెగోడీలు వస్తాయి, నువ్వుల చెగోడీలు. సేమ్ మీరు కూడా అలాగే చేయండి. చూడండి అలా కలపాలండి. ముద్ద రెడీ అయిపోయింది. చూడండి అంత ముద్ద అయ్యింది. అలా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక పీట తీసుకొని ఆ పీట మీద ఈ ముద్ద పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉండాక మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అంత బాగా కలుపుకుంటే అంత మంచిది. కలుపుకొని చిన్న కాళ్ళగా తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అదిగోండి అలా కాళ్ళు తీసుకోవాలి, తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం లేట్ అయ్యిద్దండి, లేట్ అయినా బాగా వస్తాయండి. అలా కప్పుకొని నువ్వులు తెచ్చానండి. ఇప్పుడు ఆ నువ్వులు కొంచెం వేసుకొని ఇప్పుడు ఆ కాళ్ళకి ఒక్కొక్క కాడికి నువ్వులు అద్దుకోవాలి. చూడండి అలాగే వేయాలండి. ఒక్కొక్క కాడికి నువ్వులు పెట్టుకోవాలి. చూడండి అలా పెట్టుకోవాలి. ఒక్కొక్క కాడికి తీసుకొని నేను ఫాస్ట్గా పెట్టా. అలా పెట్టుకోవాలి. వీడియోలో ఎంత అవుతుందని అది ఒక్కొక్కటిగా పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క చెగోడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్క చెగోడి చేసుకొని నేను పల్లీలో వేసుకున్నానండి. చాలా బాగా వచ్చినాయి. మనం మొత్తం చేసుకున్నాక కళాయిలు వేసుకొని వేపుకుందాం. ఒక్కొక్కటిగా ఆరిపోయినా బాధ ఉండదండి. అదిగోండి చెగోడీలు, పల్లె చెగోడీలు అయినాయి. చూసారు అంత బాగా వచ్చినాయి చెగోడి రౌండ్గా. నువ్వుల చెగోడి మీకు కావాలంటే కారం కూడా వేసుకోండి. నేనైతే కారం వేయలేదు. కారం వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. మీరైతే కారం ఇష్టమైన కారం వేసుకోండి. ఒక కళాయిలో నూనె వేసుకొని కాగొచ్చాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వీడియో రివర్స్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. తిప్పి చూసుకోండి. అలా వచ్చిందండి వీడియో. మళ్ళీ తీయలేక ఇంకేం చేసేది ఏం లేక వదిలేస్తాను, ఏమనుకోవద్దండి. ఒక్కొక్కటికి వేసుకొని అదిగోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని సైలెంట్గా ఉంటాయండి. వేగిపోయినాయి. ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, టేస్టీగా ఉంటాయండి, హాట్గా. చూడండి ఎన్ని చెగోడీలు అయినాయో. అదిగోండి అంత ముద్దకి అంత చెగోడీలు లేని చూడండి. మీరు ఇంటి కూడా చేసుకోండి, నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, పెద్దవారు కూడా తింటారు. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా.